హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీలో చాలా మందికి అసలు ఏఆర్ కాలర్ జాబ్ రోల్ అంటే ఏంటి, ఎందుకు హ్యూజ్ వేకెన్సీస్ ఉంటాయి హెల్త్ కేర్ కంపెనీస్లో అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. బేసిక్గా ఏఆర్ కాలర్ అంటే ఏంటి, ఎందుకు ఈ ప్రాసెస్కి ఇంత డిమాండ్ అనేది డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఉందండి, ఇది క్లయింట్ లెక్క అయితే మనకు రావడం జరుగుతుంది. ఒక హెల్త్ కేర్ కంపెనీతో టైఅప్ అవుతుంది. సో బేసిక్గా హెల్త్ కేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, క్లినిక్స్ అవ్వచ్చు, ఫిజిషియన్ అవ్వచ్చు, ఏవైనా క్లయింట్స్ యొక్క బిల్లింగ్ అవ్వచ్చు, లేదా మనకి అకౌంట్స్ పేయబుల్ అవ్వచ్చు, అకౌంట్స్ రిసీవబుల్ అవ్వచ్చు. సో ఇటువంటి టాస్క్స్ అన్ని కూడా పర్ఫామ్ చేయడానికి హెల్త్ కేర్ బీపీఓస్ కంపెనీస్ అయితే మనకి వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో బేసిక్గా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే ఉండడం జరుగుతుంది కదా. సో ఇన్సూరెన్స్ కంపెనీస్తో డైరెక్ట్గా హాస్పిటల్ అయితే డీల్ చేయదండి, మధ్యలో హెల్త్ కేర్ ప్రొవైడర్ మనకి ఇక్కడ హెల్త్ కేర్ కంపెనీ ఏదైతే ఉందో సో ఈ కంపెనీ అయితే డీల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏఆర్ కాలర్ అసోసియేట్స్ చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఏవైనా సరే పేషెంట్స్కి సంబంధించిన బిల్లింగ్ అమౌంట్ అన్పెయిడ్ ఉన్నా సో అటువంటి పే చేయించడం, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఏమైనా క్లెయిమ్స్ రిజెక్ట్ అయినా వాటికి నెసెసరీ యాక్షన్స్ తీసుకుని మళ్ళీ రీసబ్మిట్ చేయడం. సో ఇటువంటి టాస్క్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోల్ అనేది ఈ విధంగా చాలా క్రూషియల్ కాబట్టి హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి అదేవిధంగా హెల్త్ కేర్ కంపెనీస్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి స్టార్టింగ్ శాలరీ మనకి 18 నుంచి 22,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెష్. బేసిక్ గా చాలా వరకు హెల్త్ కేర్ బీపీఓ కంపెనీస్ లో కనీసం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే 10+2 క్వాలిఫికేషన్ ఉండి మంచి కమ్యూనికేషన్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనకి బల్క్ లో వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. గైస్ ఇక ప్రెసెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఒమేగా హెల్త్ కేర్ అనేది ఒక మంచి హెల్త్ కేర్ బీపీఓ కంపెనీ అండి. దీంట్లో ఏఆర్ అసోసియేట్ జాబ్ డెసిగ్నేషన్ కోసం ప్రెసెంట్ 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇది డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ మన హైదరాబాద్లోని బాలానగర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 17th నుంచి 26th జూన్ వరకు కూడా మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 PM వరకు వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. అడ్రస్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరైతే డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి. దీంట్లో మనం చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరికి కూడా ఛాన్స్ ఉందండి. సో మినిమం మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చండి. సో మనకి ఇక్కడ సిటీసీ చూసారు కదా, 19,000 నుంచి 21,000 వరకు పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది సిటీసీ. మళ్ళీ దీంట్లో మనకి ఇది గ్రాస్ సిటీసీ కాబట్టి కటింగ్స్ అయితే ఉంటాయి ఒక 2,000 వరకు. సో టేక్ హోమ్ అనేది ఒక 17 నుంచి 18,000 వరకు మనకు రావడం జరుగుతుంది. అండ్ అలయన్సెస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బేసిక్గా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు సేమ్ అయితే ఉంటాయండి. సో ఇన్సూరెన్స్ కాల్ పేయర్ టు రిజాల్వ్ ద క్లెయిమ్స్, ఏవైతే మనకి డెనైడ్ అయ్యాయో లేదా నాన్ డెనైల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయాలి నెసెసరీ యాక్షన్స్ అయితే తీసుకుని. సో ఈ విధంగా మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది జాబ్ రోల్లో మనకు ఉండడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి ఒమేగా హెల్త్ కేర్ కంపెనీ వారు. అండ్ గ్రాడ్యుయేట్స్ అయినా అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా ఇద్దరు కూడా అటెండ్ అవ్వచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక పర్క్స్ అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే, క్వార్టర్లీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి కంపెనీలో. అండ్ 5 days వీక్లీ వర్కింగ్ అయితే ఉంటుంది. 2 week offs అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. గైస్ మనకి ఇండియన్ హాలిడేస్ తో పాటు యూఎస్ హాలిడేస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎంప్లాయీ రెఫరల్ పాలసీ ఉంటుంది. సో మనకి డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే మనం సజెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి తీసుకుంటారు డెఫినెట్లీ. అండ్ ఇదైతే వాయిస్ ఆర్ బ్లెండెడ్ వస్తుంది, అన్ని క్వాలిఫికేషన్స్ వరకు కూడా మనకి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ మంత్ 26th లోపు ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అయితే వెన్యూకి వెళ్ళొచ్చు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 PMలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్. మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.